హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ శ్రావణి. అందరూ ఎలా ఉన్నారు? ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మీరంతా వినాయక చవితి పండుగను ఎలా జరుపుకున్నారు ఫ్రెండ్స్? మేమైతే ఇలా బుజ్జి వినాయకుడిని ప్రతిష్ఠించుకొని పూజ చేసుకున్నాము. ఈ వినాయక చవితి మాకెంతో స్పెషల్, ఎందుకంటే స్వామివారిని స్వయంగా మేమే తయారు చేసి ప్రతిష్ఠించాము. పూజ చేసుకున్న తరువాత బుక్స్ పైన ఓం అండ్ స్వస్తిక్ అని రాసుకున్నాను. నా డ్యాన్స్ వీడియోస్ చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్స్. మన ఛానల్ నేమ్ వరా వ్లాగ్స్ అని ఉంది కదా, నా పేరేమో శ్రావణి అని చెప్పాను. వరా అనేది మా మమ్మీ పేరు. మా మమ్మీ పేరుతో ఛానల్ క్రియేట్ చేశాము. మా మమ్మీ చాలా బాగా సపోర్ట్ చేస్తుంది. చిన్నప్పటి నుంచి నాకు డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. ఎప్పటి నుంచో ఛానల్ స్టార్ట్ చేయాలని ఉండేది, కానీ ఎలా చేయాలో ఎలా ఉంటుందో అని చేయలేదు. బట్ 2 monthsలో 500 సబ్స్క్రైబర్స్ అయినందుకు ఫుల్ హ్యాపీ. డిస్క్రిప్షన్లో చెప్పినట్టు ఆల్ టైప్స్ ఆఫ్ వీడియోస్ ముందుగా మన ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉంటాము. ఓకే ఫ్రెండ్స్, మీతో ఇలా మాట్లాడుతూ బుక్స్ అన్నిటికీ ఓం అని రాసుకున్నాను. యాక్చువల్లీ నేను వాయిస్ ఓవర్ ఇవ్వడం ఇదే ఫస్ట్ టైం ఫ్రెండ్స్. నేను వాయిస్ ఓవర్ ఇస్తుంటే మా తమ్ముడు నా ముందుకు వచ్చి ఫన్నీ యాక్షన్స్ చేసి నన్ను ఆట పట్టిస్తున్నాడు. మన ఛానల్లో ఇది ఫస్ట్ లాంగ్ వీడియో. ఎడిటింగ్ చేయడం, వాయిస్ ఓవర్ ఇవ్వడం ఇవన్నీ కొత్త కదా, అందుకు లాంగ్ వీడియో చేయడానికి లేట్ అయింది. ఏమైనా మిస్టేక్స్ ఉంటే కమెంట్ చేయండి ఫ్రెండ్స్. నాకు రీసెంట్గా ఫీవర్ వచ్చింది. ఫీవర్ అండ్ కోల్డ్ రావడం వల్ల షార్ట్స్ పోస్ట్ చేయడం కుదరలేదు. ఈ వీడియో పూర్తిగా చూసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇలా మీతో మాట్లాడుతూ పూజ కంప్లీట్ చేసుకునేసరికి బయట మొత్తం ఫుల్గా వాన పడుతుంది. మా ఇంటి చుట్టూ వెదర్ ఇలానే గ్రీనరీగా ఉంటుంది ఫ్రెండ్స్. నేను చేసే వీడియోస్కి ఇవే బెస్ట్ బ్యాక్గ్రౌండ్ అని చెప్పొచ్చు, ఎందుకంటే వీటి ముందే నుంచొని నేను రోజు షార్ట్స్ చేస్తాను. అండ్ ఈ వెంకటేశ్వర స్వామి ఫోటో అయితే మేము రీసెంట్గా పెద్ద తిరుపతి వెళ్ళాము, అక్కడ తీసుకున్నాం ఫ్రెండ్స్. ఇవైతే మా చెట్టుకి కాసిన పప్పర్ పనసకాయలు. అండ్ ఈ వీడియో మార్నింగ్ నేను పూజ కంప్లీట్ చేసుకొని కొన్ని పిక్స్ దిగాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి.